విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో హోంగార్డుగా పనిచేస్తున్న శ్రీనివాసరావు వద్ద భారీ స్థాయిలో అక్రమ ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. శ్రీనివాసరావు నివాసాలపై ఏసీబీ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. విజయనగరం, గుర్ల, విశాఖపట్నం ప్రాంతాల్లో ఉన్న అతని ఇళ్లలో తనిఖీలు జరిపిన అధికారులు దాదాపు 20 కోట్లకు పైగా అక్రమ ఆస్తులు ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. నగదు, బంగారం, స్థల పత్రాలు, విలువైన ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఏసీబీలో సుమారు 15 సంవత్సరాల పాటు పనిచేసిన శ్రీనివాసరావు అధికారుల దాడుల గురించి ముందస్తుగా సమాచారం ఇచ్చి డబ్బులు తీసుకునేవాడని ఆరోపణలు ఉన్నాయని ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ అవినీతి ఆరోపణల నేపథ్యంలో అతన్ని ఏసీబీ నుంచి తొలగించి జిల్లా పోలీసు కార్యాలయానికి బదిలీ చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం స్వాధీనం చేసుకున్న పత్రాల ఆధారంగా ఆస్తుల విలువను ఖరారు చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ ఘటన జిల్లాలో సంచలనం రేపింది.